ఉపరితల ఆవర్తనం పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో నార్మల్ కంటే 2-3 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ నమోదవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం మారుతున్న వెదర్తో జల్లులు పడుతున్నాయి. వచ్చే 3-4 గంటల్లో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతూ వస్తూ ఉంది. అదేవిధంగా అడపదడప వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ టైంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఎండ తీవ్రత పెరగడానికి గల కారణాలేంటి, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, సో మన సెప్టెంబర్ వచ్చేసరికి కూడా వానాకాలం లాగానే పరిగణంలోకి తీసుకుంటూ ఉంటాము. మరి ఈ సమయంలో ఎందుకు ఇంతగానో ఉష్ణోగ్రతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సార్? మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వేడిమి ఎక్కువ ఉండే రోజులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మనకి ఈ ఋతుపవన కాలం 122 రోజుల్లో అన్ని రోజులు వర్షాలు పడవు. మనకి దగ్గరలో స్ట్రాంగ్ సినాప్టిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు వాటి వల్ల విస్తృతంగా మేఘావృతం అయ్యి ఉండి 4-5 రోజులు వర్షాలు పడటము, ఆ సినాప్టిక్ ఫీచర్ కొంచెం బలహీన పడిన వెంటనే మళ్ళీ మనకి టెంపరేచర్లు పెరిగిపోవడం అనేది చూస్తున్నాం. అయితే ఈ టెంపరేచర్లు పెరిగిపోయినప్పుడు జనరల్గా మాన్సూన్ పీరియడ్లో సాధారణ రోజుల కంట మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల అప్పర్ ఎయిర్లో కూడా మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు జల్లులు వేసవి కాలంలో పడినట్టుగా అటువంటి జల్లులు పడటం అనేది ఇలాగా బ్రేక్ వచ్చినప్పుడల్లా చూస్తున్నాము. ప్రస్తుతం మనకి ఈ ఒక ఉపరితల ఆవర్తనం అనేది మనకి గత 4 రోజుల క్రితం నుంచి మనకి ఈ ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో కొనసాగుతోంది. అది నిన్నటి నుంచి భూభాగం మీదకి ప్రవేశించి దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతంలో కొనసాగుతోంది. అయితే దీని హైట్ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి మొదట 7 కిలోమీటర్ల నుంచి తర్వాత 5 కిలోమీటర్లు, ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి 3 కిలోమీటర్ల వరకే దాని ప్రభావం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి అప్పర్ ఎయిర్లో కొంతవరకు మాయిశ్చర్ లభ్యత ఉంది, కానీ పూర్తిగా మనకి క్లౌడీనెస్ అయ్యేంత ప్రభావం లేదు. ఇందువల్ల ఏమవుతుందంటే మనకి క్లౌడీనెస్ తగ్గిపోయి పగటి వేళల్లో మనకి నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 31 నుంచి 35 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగింది. అయితే టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి ఈ మాయిశ్చర్ కంటెంట్ అనేది జనరల్గా మాన్సూన్ పీరియడ్లో కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఉపరితల వాతావరణంలో మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండి కింద నుంచి మనకి వేడిమి ఉన్నప్పుడు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు పట్టడం ఇలాంటి వాతావరణం చూస్తున్నాము. ఈరోజు రేపు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సార్, ఇక వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలో అయినా కురిసే అవకాశం ఉందా? భారీ వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్ జారీ చేశారా సార్? మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, అలాగే మన కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మనకి తూర్పు దిక్కులో చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఈ జిల్లాల్లో 2-3 చోట్ల మనకి భారీ వర్షం 7 సెంటీమీటర్లు దాటి పడే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు ఈవినింగ్ నైట్ సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకి మోడరేట్ నుంచి 1-2 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది. అయితే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మనకి సిటీ ప్రాంతంలో నమోదయ్యే అవకాశం ఉంది. 2-3 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్, ఒక 20-30 మినిట్స్ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఈ రోజు పడే అవకాశం మనకి కనిపిస్తుంది. ఓకే సార్, సో గత 4-5 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. వర్షాల తీవ్రత కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వర్షపాతంలో ఉన్నాం సార్? అధికంగా ఉన్నామా, లేదంటే ఇంకా లోట్లో ఏమైనా కొనసాగుతున్నామా? ప్రస్తుతం అరౌండ్ 20% పాజిటివ్లోనే ఉన్నామండి. అయితే కొన్ని జిల్లాలు, 1-2 జిల్లాల్లో లోటు ఉంది. ఇంకా నిర్మల్ జిల్లా, అలాగే పెద్దపల్లి, ఈ నార్త్ తెలంగాణలోని 2-3 జిల్లాల్లో కొద్దిగా లోటు
కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి ముఖ్యంగా ఎక్సెస్ కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎండలతో పాటు ఎక్కువగా ఉక్కపోత వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంకెన్ని రోజుల పాటు ఈ ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉంది సార్? మనకి ముఖ్యంగా ఈ క్లౌడీనెస్ తగ్గినప్పుడల్లా టెంపరేచర్లు పెరిగిపోతుండటం వల్ల మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది ఎలాగో మా నార్మల్ డేస్ కంటే ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఈ ఉక్కపోత వాతావరణం వల్ల ఏంటంటే మీకు 31-32 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఒక 3-4 డిగ్రీలు ఎక్కువ ఉన్నటువంటి అనుభూతి, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఈ ఎండ్ ఆఫ్ మాన్సూన్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అదే విధంగా ఏమైనా స్ట్రాంగ్ సినాప్టిక్ కండిషన్స్ మళ్ళీ తెలంగాణకి దగ్గరలో ఏర్పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మళ్ళీ తర్వాత ఏమైనా రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అల్పపీడనం కావచ్చు ఏమైనా సినాప్టిక్ కండిషన్స్తో? ఇప్పుడు ఉన్నటువంటి సర్క్యులేషనే కొంచెం ఇంటీరియర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రాగల 3-4 రోజుల్లో కొంచెం మనకి మధ్య తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా వర్షాలు పెరిగే సూచన ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఓకే డన్, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2-3 రోజులకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి కూడా మనం రాడార్ చూసుకోవచ్చు. దాదాపు వచ్చే 2-3 గంటల పాటు కూడా ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ఇంకా దాదాపు మనము రేపటికి సంబంధించి కావచ్చు అదేవిధంగా వచ్చే 3-4 రోజులకు సంబంధించి కూడా మనకు మ్యాప్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజుకి సంబంధించి కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇటు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లితో పాటు మహబూబాబాద్ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటికి సంబంధించి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 12వ తారీఖు నుంచి కాస్త మనకు ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది కాస్త మనకు బలపడే అవకాశం ఉందని చెప్పేసి దాంతో వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు 12 తారీఖు నుంచి కూడా మధ్య తెలంగాణతో పాటు ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక 12 దాంతోపాటు 13 తారీఖు వరకు కూడా మనకు ఇదే విధంగా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మనకు 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని దట్టంగా దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రాబోయే 2-3 గంటలకు సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్తో పాటు ఎప్పటికప్పుడు ఇటు ప్రజలతో పాటు అన్ని శాఖల సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.